హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు నాని కెరీర్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది సరిపోదా శనివారం మూవీ. ఇక ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు హీరో నాని చేసిన సినిమాలలో అన్నిటిలో భారీ బిజినెస్ చేసింది ఈ మూవీనే. అలాగే ఈ మూవీ కోసం భారీగానే ఖర్చు పెట్టారు. హీరో నాని ఓ పద్ధతి ప్రకారం సబ్జెక్టులు ఎంచుకుంటూ తన బిజినెస్ను పెంచుకుంటూ వస్తున్నాడు. దానివల్ల ఓ నమ్మకం ఏర్పడింది ఓటీటీ సంస్థలకు. అందువల్ల నాని సినిమాలకు ఇట్టే నాన్ థియేటికల్ బిజినెస్ కూడా జరిగిపోతుంది. ఈ నెల చివరి వారంలో విడుదల కాబోతోంది సరిపోదా శనివారం సినిమా. డివివి దానయ్య నిర్మాత, వివేక్ ఆత్రేయ దర్శకుడు. ఇక నాని హీరోగా నటించిన ఈ సినిమాకు దాదాపు బిజినెస్ 106 కోట్లకు పైగా జరిగినట్లు తెలుస్తోంది. ఇక సరిపోదా శనివారం సినిమాకు 71 కోట్లకు పైగా నాన్ థియేటికల్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ 71 కోట్లలో ఒక ఆడియో రైట్సే 7 కోట్లకు అమ్ముడుపోయిందని తెలుస్తోంది. 25 కోట్లకు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు విక్రయించారు. ఇక కర్ణాటక 2.5 కోట్లు, ఓవర్సీస్లో 7 కోట్లు ఇలా బిజినెస్ జరిగింది. మొత్తం అన్ని రకాల హక్కులు కలిపి 106 కోట్లకు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల బోగట్ట. ఇక ఈ సినిమాకు బడ్జెట్ కూడా కాస్త ఎక్కువ అయిందని వార్త కూడా వినిపిస్తోంది. ఇక ఈ మూవీకి బడ్జెట్ అన్నీ కలిపి 95 కోట్లు అయిందట. అంటే నిర్మాత దానయ్యకు రిలీజ్కి ముందే 11 కోట్ల మేరకు లాభం తెచ్చిందన్నమాట. ఓ డిఫరెంట్ సబ్జెక్ట్తో తయారైంది సరిపోదా శనివారం సినిమా. ఇక ఇందులో విలన్గా ఎస్జే సూర్య నటించారు. అదండి సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు. నాని కెరీర్లో భారీ బడ్జెట్తో రాబోతున్న ఈ మూవీపై మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేను ముందుగా చెప్పినట్టు తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.